వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. జార్ఖండ్లో మొదలైన విద్యార్థుల ఉద్యమం ఇప్పుడు రాజకీయ ప్రకంపనలకి కారణమవుతోంది. మోడీ అదేవిధంగా అమిత్ షాల ద్వయం బీజేపీ భవిష్యత్తు రాజకీయ వ్యూహాలపై కూడా ఆసక్తి పెరుగుతుంది. ఈ పరిణామాల వెనకాల అసలు రాజకీయ లెక్కలు ఏంటి? జార్ఖండ్ నుంచి ఢిల్లీ వరకు జరుగుతున్న ఈ పరిణామాలు గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్కారం. నమస్కారం సురేష్ గారు, ఇప్పుడు జార్ఖండ్లో జేపీఎస్సీ కావచ్చు, జేఎస్ఎస్సీ కావచ్చు, ఇది ఈ ఉద్యమం, విద్యార్థుల ఉద్యమం ఏదైతే ఉందో ఈ అంశం మీద ఇప్పుడు జాతీయ స్థాయి దాకా పాకిపోయింది. అసలు ఏంటి, ఏం జరుగుతుంది, దీనికి కారణం ఏంటి, ఇంత పెద్ద ఉద్యమంగా మారడానికి కారణం ఏంటి? ఒకటి, జార్ఖండ్లో ఒక స్టూడెంట్స్ అని చెప్పలేము వీళ్ళు, అంటే అందుకే అక్కడ ఎంప్లాయ్మెంట్ గురించి కొట్లాడ, ఒక రిక్రూట్మెంట్ టెస్ట్లో జరిగిన అవకతవకల గురించి ఎక్కువ గొడవ ఉంది. అనుకున్న ముందు పేపర్ లీకేజ్ ఉండే. కానీ ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఎప్పుడు మన అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటాం. ఎక్కడో జార్ఖండ్, ఎక్కడో రాంచీ, ఢిల్లీలో ఉంటే మీరు ఫుల్ సెంటర్ ఆఫ్ అటెన్షన్ ఉంటారు, మీడియా అందరు ఉంటారు, ఇంటర్నేషనల్ మీడియా ఉంటారు, నేషనల్ మీడియా ఉంటారు, వర్నాక్యులర్స్ ఉంటారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఛానల్స్ ఉంటారు, అందరు ఉంటారు ఢిల్లీలో. కానీ రాంచీ దాకా వెళ్ళరా అంటే వాడు అంటాడు అక్కడ మా ఒక ఫ్రీలాన్సర్ ఉన్నాడు, వాడు చూసుకుంటాడులే అంటాడు. కవరేజ్ తక్కువ ఉంటుంది. ఇది పిల్లలు నేర్చుకున్నారు, జార్ఖండ్లో ఉన్న స్టూడెంట్స్ కానీ టు బీ ఎంప్లాయీస్ నేర్చుకున్నారు ఇది. ఎందుకంటే మనం ఎప్పుడు సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ గురించి మాట్లాడదాం. మన పక్కన ఉన్నది ఏమైనా జరిగితే మన మీద ఇంపాక్ట్ ఉంటుంది. హైదరాబాద్లో భూకంపం వచ్చింది, 10 మంది చనిపోతే పెద్ద న్యూస్ అది. లాతూర్లో 1000 మంది చనిపోతే ఓకే, ఇరాన్లో 3000 మంది చనిపోతే అంతేనా, మర్చిపోతాం. దూరం పెరుగుతున్న కొద్దీ అది ఇంటెన్సిటీ తక్కువ. మనకు తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ జరిగే ఒక ఇన్సిడెంట్ని ఇంపాక్ట్ బీహార్లో ఉండదు, ఎక్కడో బీహార్. ఈ సిజేపీ ప్రొటెస్ట్ సక్సెస్ కావడానికి కారణం పబ్లిసిటీ వైజ్, నాట్ ఎనీథింగ్ ఎల్స్, ఈజ్ వాళ్ళు సోషల్ మీడియా వాడుకున్నారు. మనకు తెలిసిందా, దాని తర్వాత ఈ పార్లమెంటరీ కమిటీ కానీ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు చాలా మటుకు ప్రశ్నలు అడిగారు. ఏంటి, ఎందుకు, ఎట్లా ఇది చేశారని చెప్పి మెటా దగ్గర అడిగితే మెటా ఏం చెప్పారు, మాకు డబ్బులు ఇచ్చారు అల్గోరిథం మార్చుకోవడానికి. సో మెటా ఏం చేశారు, మీరు ఏ సోషల్ మీడియా హ్యాండిల్ అయినా అప్పుడు ఓపెన్ చేసినప్పుడు, ఏదైనా ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్ ఉండొచ్చు, ఫేస్బుక్ ఉండొచ్చు, ట్విట్టర్ ఉండొచ్చు, ఏదైనా ఓపెన్ చేస్తే మీకు ఇదే కనిపిస్తుంది. బూస్ట్ చేశారు, బూస్ట్ విపరీతంగా చేశారు. బూస్ట్ ఆర్డినరీ బూస్టింగ్ కాదు. అండ్ దట్ ఏంటి, ఇన్ఫ్లుయెన్సర్స్ని యూజ్ చేశారు. ఇన్ఫ్లుయెన్సర్స్ని పే చేసి వాళ్ళు పెట్టిన వీడియోలు దాన్ని మళ్ళీ బూస్ట్ చేశారు. వాళ్ళు ఖర్చు పెట్టక్కర్లేదు, దేవర్ బూస్టింగ్ ఫర్ దెమ్ ఆల్సో. సో మీరు ఏది ఓపెన్ చేసినా కానీ సిజిపి వైపు నుంచి వస్తే మీరు చెప్తారు ఉండొచ్చు, ఇది వాళ్ళు పెట్టారులే. ఎవరో పెడుతున్నారు, అక్కడ బస్సు దాటుకున్న ఒక అమ్మాయి బాంబేలో ఈ లాఠీ చార్జ్ అంటున్నారు. పోలీసు వాళ్ళ మీద జరిగిన దాడి మీద వీడియోలు ఎక్కువ లేవు, మీరు చూసుంటారు. ఎక్కువ దాడి, వాళ్ళు 200 మంది వాళ్ళ మీద గాయాలయ్యాయి. ఇంత పిల్లలకి అది కూడా కాలేదు, వాళ్ళ మీద ఎందుకు లేదు, ఎందుకంటే ఆ వీడియోస్ని సప్రెస్ చేశారు. అల్గోరిథంలో పోలీస్ బీయింగ్ అటాక్డ్ అనే ఒక వర్డ్ ఉంటే దాన్ని దింపేస్తారు. స్టూడెంట్స్ బీయింగ్ అటాక్డ్ విపరీతంగా పెంచేస్తారు. రీచ్ ఎక్కువ ఉంటుంది. రీచ్, క్రియేటెడ్ రీచ్, ఆర్టిఫిషియల్ రీచ్. ఓకే, అది. సో అది జరిగింది. సో దాని తర్వాతనే మనకు తెలుసు, మెటా వాళ్ళని పిలిచి అడిగారు ఏం చేశారు అని, ది అడ్మిటెడ్. తర్వాత ప్రైమ్ మినిస్టర్ వీడియో విషయంలో కూడా జుకర్బర్గ్ సారీ చెప్పాల్సిన పరిస్థితి దాకా వచ్చింది కదా అల్గోరిథం విషయంలో. అది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే వీళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేశారో ఎక్స్ప్లెనేషన్ నాకు అర్థం కావట్లేదు. మీరు ఒక వీడియో టేక్ డౌన్ చేయాలంటే పవన్ గారు, దానికి ఒక పద్ధతి ఉంది. అది ఇన్స్టాగ్రామ్ ఉండొచ్చు, ఫేస్బుక్ ఉండొచ్చు. సపోజ్ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను, నా వీడియో టేక్ డౌన్ చేశారు కూడా ఒకసారి. వాళ్ళు ఏం చేస్తారంటే మాస్ రిపోర్ట్ చేస్తారు ఎవరో, వాళ్ళకి తెలియదు కదా, ఇప్పుడు కూర్చొని చూడట్లేదు, ఎన్నో లక్షల వీడియోలు పడుతుంటాయి, ప్రతి నిమిషానికి పోస్టులు పడుతుంటాయి. నోబడీ హస్ ఎనీ ఛాన్స్. ఆటోమేటిక్గా ప్రాసెస్ కొన్ని ఉంటుంది. టెర్రరిస్ట్ అనే వర్డ్ యూజ్ చేస్తారు, ఫిల్టర్స్ యూజ్ చేసి వాళ్ళు పట్టుకుంటారు అల్గోరిథం. దాన్ని డిటెక్ట్ చేసి రిపోర్ట్ చేస్తారు. కొంతమంది మాస్ రిపోర్ట్ చేస్తారు. ఇప్పుడు నేను మొన్న ట్విట్టర్లో ఈ అజిటేషన్ నడుస్తున్న టైంలో స్కై రూట్ వాళ్ళ లాంచ్ జరిగింది శ్రీహరికోట నుంచి. సో నేనేమన్నానంటే, ఇఫ్ యూ వాంట్ టు కమ్ అప్ ఇన్ లైఫ్, మీరు జీవితంలో ముందుకు రావాలనుకుంటే పైకి వెళ్ళాలంటే బీ ఎ స్కై రూట్, నాట్ ఎ కాక్రోచ్ అని రాశాను. దాన్ని మాస్ రిపోర్ట్ చేసి హేట్ కంటెంట్గా చూపించి ట్విట్టర్ నాకు మెసేజ్ పంపించారు. నేను చెప్పాను, టెల్ మీ, ఎక్స్ప్లెయిన్ టు మీ హౌ ఇట్ ఇస్ హేట్ కంటెంట్. నేను ఎవరినైనా తిట్టానా దాంట్లో,
ఎవరి మీద ఏమైనా ఆరోపణ చేశానా? ఏం చేయలేదు కదా. హౌ ఇస్ ఇట్ హేట్ కంటెంట్? అంటే రిపోర్ట్స్ ఆధారంగా జరిగింది. ఎస్. ఇప్పుడు పవన్ గారు ఒపోనెంట్ ఒకరు ఉన్నారు. ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఎ బిజినెస్ సిచ్యువేషన్. వాళ్ళ మీద క్యాంపెయిన్ నడిపించాలి. ఏం చేస్తారు? వాళ్ళు ఏదో పోస్ట్ పెడితే మీరు ఒక 30,000 మందిని మీ సర్కిల్లో ఉన్న అందరిని పట్టుకొని రిపోర్ట్ చేయరు, ఈ లింక్ క్లిక్ చేసి రిపోర్ట్, ఈ క్లిక్ చేసి రిపోర్ట్ చేయి. సడన్లీ ఫేస్బుక్కో లేకుంటే ట్విట్టర్కో లేకుంటే ఇన్స్టాగ్రామ్కి ఇన్ని రిపోర్ట్లు వస్తున్నాయి. వాళ్ళని కూడా దీంట్లో ఏమో ఉంది, స్పామ్, ఇది స్పామ్ ఉండొచ్చు, మెలీషియస్ ఉండొచ్చు, సెక్షువల్ కంటెంట్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, థ్రెట్ ఉండొచ్చు, ఏదైనా. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఒక రివ్యూ పంపిస్తారు. హైదరాబాద్లో 3 ఐటీ కంపెనీకి అవుట్సోర్స్ చేశారు ఫేస్బుక్. ఇప్పుడు అది 3 ఉన్నాయో లేదో రెండోది తెలియదు నాకు, 4 కూడా ఉండొచ్చు. వాళ్ళు సొంతంగా చేయలేరు, సో వాళ్ళు అవుట్సోర్స్ చేస్తారు ఇదంతా వర్క్. సో ఆ కంపెనీ వాళ్ళ దగ్గరికి ఫ్లాగ్డ్ అయిన రిపోర్ట్ వస్తుందన్నమాట. సో ఆ ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తారు? ఒకసారి ఆ వీడియో చూస్తాడు, లేకుంటే ఆ పోస్ట్ చెక్ చేస్తారు. దీంట్లో మెలీషియస్ కంటెంట్ ఉంది, కరెక్ట్ రిపోర్ట్. వాళ్ళ మేనేజర్కి ఫ్లాగ్ చేస్తారు. మేనేజర్ చెక్ చేసి ఎస్ దీంట్లో ఉంది, టేక్ డౌన్ ఆర్డర్. కానీ మీరు ఆ రోజు చూస్తే వీళ్ళు ఏమన్నారు? ఇట్ వాజ్ టేకన్ డౌన్ డ్యూ టు లీగల్ డిమాండ్. లీగల్ డిమాండ్ ఏంటంటే, ప్రస్తుతం పాకిస్తాన్ అప్పుడు ఆపరేషన్ సింధు టైంలో మనం 7 ఎయిర్క్రాఫ్ట్లు కొట్టేసాం, 30 ఎయిర్క్రాఫ్ట్లు కొట్టేసాం అని చెప్పి చాలా మటుకు క్లెయిమ్ చేసుకున్నారు వాళ్ళు. మనం ఏం చేస్తామంటే అట్లాంటి ట్విట్టర్ హ్యాండిల్స్ని మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అండ్ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫ్లాగ్ చేస్తారు, ట్విట్టర్ ఇన్ఫార్మ్ చేస్తారు, దిస్ ఇస్ అ ఫేక్ కంటెంట్, వీఆర్ గివింగ్ యూ లీగల్ డిమాండ్, రిమూవ్ ఇట్ ఇమీడియట్లీ. సో వాళ్ళు ఏం చేస్తారు? భారతదేశంలో రిమూవ్ చేస్తారు, మిగతా చోట్ల కనిపిస్తుంది మీకు. కింద రాస్తారు దిస్ హస్ బీన్ టేకన్ డౌన్ డ్యూ టు లీగల్ డిమాండ్ ఇన్ ఇండియా. ఈ మోదీ గారి పోస్ట్ కూడా అదే లాంగ్వేజ్ యూస్ చేశారు. ఎవరు లీగల్ డిమాండ్ పెట్టారు? పాకిస్తాన్ పెట్టారా? లేకుంటే టర్కీ పెట్టారా? లేకుంటే సీజేపీ ఒక దేశం తయారు చేసుకున్నారా ఎక్కడైనా? కైలాస లాంటి మన స్వామి నిత్యానంద లాగా ఎక్కడైనా? ఇది అర్థం కావట్లేదు. ఇది యాక్సెప్ట్ చేసుకున్నారు. ఎస్, సో టెక్నికల్ హిచ్, ఏ టెక్నికల్ హిచ్ లేదు. ఇట్ వాజ్ డెలిబరేట్లీ టేకన్ డౌన్. ఓకే. ఈ జార్ఖండ్లో అసలు విద్యార్థుల మెయిన్ వాళ్ళ డిమాండ్లు ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ అక్కడ హేమంత్ సోరెన్ గవర్నమెంట్ చెప్తుంది 98% సమస్యలు వాళ్ళ డిమాండ్లు అన్నీ కూడా పరిష్కరించామని చెబుతుంది. ఇంకా బీజేపీ ఇంకా బంద్ లాంటివి పిలిపిస్తారు. అది ఎక్కడ జరిగిందంటే మమతా బెనర్జీ ఒక టీచర్ రిక్రూట్మెంట్ స్కాండల్ ఒకటి ఉంది, గుర్తుంటుంది. 25,000 మంది ఉద్యోగాలు పోయాయి. ఉద్యోగాలు అంటే వాళ్ళకి వచ్చిన ఉద్యోగాలు పోయాయి. సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు ఆ కేసు. లాస్ట్ సుప్రీంకోర్టు కొంతమందికి రిలీఫ్ ఇచ్చారు, కానీ మెజారిటీకి తీసేశారు. ఎందుకంటే డబ్బులు ఇచ్చి ఈ పోస్టులు తీసుకున్నారని చాలా క్లియర్గా తెలిసిపోయింది. చాలామందిని అరెస్ట్ చేశారు, మినిస్టర్ని అరెస్ట్ చేశారు. దాని తర్వాత మొత్తం క్యాన్సిల్ చేసేసారు. జార్ఖండ్ ఆల్సో సంథింగ్ వెరీ సిమిలర్ సార్. అక్కడ కూడా రిక్రూట్మెంట్ స్కామ్ ఒకటి ఉంది. అక్కడ ప్రాబ్లం ఏంటంటే జార్ఖండ్లో ఈ ట్రైబల్ రిజర్వేషన్ ఎక్కువ ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఇట్స్ బేసిక్లీ ట్రైబల్ స్టేట్ లైక్ ఛత్తీస్గఢ్ లాంటి. అక్కడున్న పిల్లలకి ఉపాధి అంటే గవర్నమెంట్ ఉపాధి ఒకటే, అక్కడ ఎక్కువ గవర్నమెంట్ జాబ్సే ఉంటుంది. జార్ఖండ్లో ఉన్నది ఐ థింక్ ద బిగ్గెస్ట్ ప్రైవేట్ సెక్టర్ ప్లాంట్ అంటే టాటా స్టీల్, అదొకటే ఉంటుంది. కానీ మిగతా అంతా ఇట్ ఈస్ ప్యూర్లీ గవర్నమెంట్ జాబ్స్. వాళ్ళకి అది అక్కడ ప్రెస్టీజ్, అది ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తే యూ మేడ్ ఇన్ లైఫ్ అన్నమాట. అండ్ వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇది డెఫినెట్గా ఈ స్కాండల్ జరిగినప్పుడు వాళ్ళ పేపర్ లీక్ అయింది. దాని తర్వాత ఆరోపణలు ఉన్నాయి చాలా మటుకు, డబ్బులు ఇచ్చిందా చేయించుకున్నారు, డబ్బులు ఇచ్చి రిక్రూట్మెంట్ చేస్తున్నారు, ఇదంతా. ఇది మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ కేసు మీకు గుర్తుంటుంది. జార్ఖండ్, బీహార్ ఒకటే ఉన్న టైంలోనే లాలూ ప్రసాద్ ఒక ఫేమస్ జాబ్స్ ఫర్ ల్యాండ్ స్కామ్ జరిగింది రైల్వేస్లో. ఆయన రైల్వే మినిస్టర్. పిల్లలు బీహార్ నుంచి సెలెక్ట్ అయిన పిల్లలు కొంతమంది సెలెక్ట్ అయ్యారు, అంతే, వాళ్ళకి జాబ్ కన్ఫర్మేషన్ లేదు, ఇంకా క్వాలిఫై అయ్యారు ఎగ్జామ్లో. సో లాలూ వాళ్ళ పార్టీ, లాలూ కలిసి ఏం చేశారంటే, నీకు ర్యాంక్ వచ్చిందా? వచ్చింది. ఎంత? 4,570. అరే నీకు ఉద్యోగం రాదు. ఓకే, 200 లోపల వస్తేనే ఉద్యోగం వస్తుందంట. సార్ ఏమైనా చేయండి సార్. ఏం చేస్తావు? డబ్బులు ఉన్నాయా? ఎంత? 1 కోటి రూపాయలు కావాలంటాడు, 2 కోట్లు కావాలంటాడు. లేదు సార్ అన్నాడు. పని చేయి. భూమి ఉందా? ఉంది. ఎన్ని ఉన్నాయి? 30 ఎకర్లు ఉన్నాయి. సరే 20 ఎకర్లు మా పేరు మీద రాసేవి. ఇమాజిన్ కరప్షన్ ఆ లెవెల్లో అన్నమాట. ఎన్నో స్కామ్లు. సో లాలూది జాబ్స్ వెరీ ఫేమస్ కేసు, రైల్వే ల్యాండ్, రైల్వే జాబ్స్ కోసం. తర్వాత ఆయన శిక్షించారు కూడా దానికి. ఇది కూడా జార్ఖండ్లో జరుగుతుంది. కానీ అక్కడున్న పిల్లల సమస్య ఏంటంటే, వాళ్ళు ఈ సీజేపీ అజిటేషన్ ఢిల్లీలో చూసేదాకా వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ లేకుండా, ఇట్లా కూడా చేయొచ్చు, మనం కూడా ప్రొటెస్ట్ చేయొచ్చు, గవర్నమెంట్లు వింటారు అని ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి లేకుండే వచ్చింది దాని తర్వాత. కానీ ప్రాబ్లం వాళ్ళది ఏంటంటే, సీజేపీ లాగా ఆర్గనైజ్ ప్రొటెస్ట్ కాదు, ఇది న్యాచురల్ ప్రొటెస్ట్.
దీంట్లో న్యాచురలీ బీజేపీ వాళ్ళు కూడా దిగారు. వాళ్ళ లాజిక్ ఏంటంటే నువ్వు అక్కడ మమ్మల్ని చేసావు కదా, ఇక్కడ మేము చూపిస్తాం మిమ్మల్ని. ఈవెందో జార్ఖండ్లో ఉన్న జేఎంఎం అక్కడ ఢిల్లీలో అంత యాక్టివ్ కాదు, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా. అదే కాంగ్రెస్ హైజాక్ చేస్తుంది కదా విద్యార్థుల్ని కలవడం, వాళ్ళని పరామర్శించడం, పార్లమెంట్లో అమిత్ షా సమాధానం ఇవ్వాలని వీళ్ళు పట్టుబట్టడం, ఒక జాతీయ సమస్యలాగా మొన్న ఢిల్లీలో జరిగిన సీజేపీ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో ఆ టైప్లో ఇది ఒక జాతీయ సమస్యగా మారే అవకాశం ఏదైనా ఉందా? జాతీయ లెవెల్ వెళ్ళదు పవన్ గారు, అదే ప్రాబ్లం ఉంది. నేను అదే చెప్తున్నా, టిరనీ ఆఫ్ డిస్టెన్స్ అంటాం మనం జర్నలిస్టిక్ లాంగ్వేజ్లో, పాలిటిక్స్ కూడా అంటాం. ఎక్కడో మణిపూర్, ఎక్కడో ఉన్న నాగాల్యాండ్, అక్కడ ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగి 10 మంది చనిపోతే చిన్నగా న్యూస్లో వస్తుంది ఎక్కడో కింద. మన దగ్గర జరిగింది అనుకోండి, ఫ్రంట్ పేజ్ న్యూస్ అయిపోయింది. అయితే ఈ కాక్రోచ్ ఇష్యూ జాతీయ స్థాయిలో అయింది కదా మనకి సీజేపీ వాళ్ళ ప్రొటెస్ట్. అది బిల్డప్ చేశారు. రైట్, అప్పుడు అవకాశం లేదు, ఎందుకంటే ఇక్కడ ఇట్ విల్ బి లైక్ కన్సిడర్ అనదర్ అజిటేషన్. ఇప్పుడు బెంగళూరులో ఎందుకు చేయట్లేదు మీరు అడగొచ్చు. బెంగళూరులో పేపర్ లీక్ అయింది, మధు బంగారప్ప రాజీనామా చేసి అని చెప్పి డిమాండ్ వచ్చి, అంతే. బీజేపీ వాళ్ళు ప్రొటెస్ట్ కూడా చేయట్లేదు. తెలంగాణలో కూడా లీకులు అయ్యాయి కేసీఆర్ టైంలో. ఎవరైనా రాజీనామా చేశారా? చేయలేదు. మీకెందుకు పంజాబ్లో లీక్ అయింది, సీఎం డినై చేశాడు, హైకోర్టు కన్ఫర్మ్ చేశారు లీకేజ్ జరిగిందని. ఎవరైనా రాజీనామా చేశారా? ఇదే కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ప్రొటెస్ట్ చేశారా? చేయలేదు కదా. ఇదే రాహుల్ గాంధీ వెళ్ళి సీఎం ఇంటి ముందు కూర్చున్నాడా? లేదు కదా. అక్కడ మోదీ గారి ఇంటి ముందు వచ్చి కూర్చున్నట్లని. ఇది ప్రాబ్లం. ఇప్పుడు ఇవాళ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే జార్ఖండ్ ముక్తి మోర్చా ముఖ్యమంత్రి దట్ ఇస్ హేమంత్ సోరెన్ ఇల్లుని మొత్తం 3 rounds ఆఫ్ సెక్యూరిటీతో బ్యారికేడ్ చేసుకున్నాను. భయపడుతున్నారు చూడండి. ఏది ఆర్డినరీ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ లేని పిల్లలు చేస్తున్న అజిటేషన్. ఇది పిల్లలు అంటే న్యాచురల్ యంగ్స్టర్స్. ఇది మనం నేషనల్ లెవెల్కి ఎందుకు వెళ్ళట్లేదని అడగాలి. సో ప్రశ్న ఉంది మనకి. ఎందుకంటే వాళ్ళకి దీంట్లో ఒక వాల్యూ లేదు, సెన్సేషనల్ వాల్యూ లేదు. ఆ రోజు దెర్ వాజ్ అ ఓవర్లోడ్ ఆఫ్ న్యూస్. ఎక్కడ ఏది ఆన్ చేసినా, ఛానల్ ఆన్ చేసినా, సోషల్ మీడియా ఆన్ చేసినా అది వాళ్ళు బిల్డప్ చేశారు. అండ్ ఢిల్లీలో ఉన్న అడ్వాంటేజ్ అదే అంటున్నాను. కాన్స్టిట్యూషన్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడము, ఢిల్లీలో ప్రొటెస్ట్ చేయడము, ఇదంతా ఒక పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే అందరు అక్కడే ఉంటారు. మేము చెప్పినట్లు యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. ఎంపీలు వస్తారు, మిమ్మల్ని కలుస్తారు, స్పీచ్లు ఇస్తారు. జార్ఖండ్కి వెళ్ళాలన్నా మాకు టైం లేదు, ఇవాళ రేపు చూసుకుందాం. ఇది ఎక్స్క్యూజ్ వస్తుంది అనమాట. అండ్ బీజేపీ రాహుల్ గాంధీని ఎందుకు టార్గెట్ చేస్తుంది? ఏంటి రాజకీయ ప్రయోజనం ఏంటి? పాలిటిక్స్ ఇస్ ఆర్ట్ ఆఫ్ ద పాసిబుల్ అంటాం మనం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇంటి ముందెళ్ళి ప్రొటెస్ట్ చేశారు. పేపర్ లీక్ అయింది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, మీరు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి. మోదీ గారు అక్కడ ఒక స్మార్ట్ ట్రిక్ ఆడారు. నాకు ఫస్ట్ కోపం వచ్చింది మోదీ గారి మీద. నేను ట్వీట్ కూడా చేశాను, ఎందుకు ఇంత వీక్ అయిపోతున్నారు మీరు, వాళ్ళ డిమాండ్ ఎందుకు అంగీకరిస్తున్నారు అని చెప్పేసి. కానీ మనం ఈ టగ్ ఆఫ్ వార్ ఆడుకుంటాం చూడండి ఎప్పుడైనా. టగ్ ఆఫ్ వార్లో స్ట్రాటజీ ఏంటంటే మన వైపు రోప్ గుంజడం కాదు, అది ఉంటుంది ఎప్పుడు. కానీ కొంచెం గుంజిన తర్వాత యూ లెట్ ఇట్ గో సడన్లీ, డీలీ వదలాలి, అక్కడ వాళ్ళు పడిపోతారు. అది మోదీ గారు చేశారు. మనకు అనిపించింది ఏంటి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత రాహుల్ గాంధీ కానీ సీజేపీ వాళ్ళు గెలిచినట్లా అని. కానీ 2 వారాల తర్వాత ఇవాళ వాళ్ళు ఎవరు అడగట్లేదు. దే ఆర్ ట్రైంగ్ టు స్టే రెలవెంట్ ఉంటారు ఇంగ్లీష్లో. ఏంటి, గవర్నమెంట్ స్కూల్ గురించి ప్రొటెస్ట్ చేయబోతున్నారంట. మంచిదే. ఈవెన్ నేను కూడా ఎన్నో సంవత్సరాల నుంచి నా బయోడేటాలో వెళ్తే కూడా మీటింగ్స్లో వాళ్ళు ఎప్పుడు చెబుతారు గవర్నమెంట్ స్కూల్స్ గురించి. నాకు ఎప్పుడు కాదు, నేను ఒక ఆర్గనైజేషన్ CSR హెడ్ ఉండే. నేను చాలా మటుకు గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేయడానికి వర్క్ చేశాం మేము. అది చేయాల్సింది. కానీ వి జస్ట్ ట్రైంగ్ టు స్టే రెలవెంట్. ఎందుకంటే వీళ్ళకి ఉద్యోగం లేదు. మీరు ఆలోచించండి, అశుతోష్ రాంకా కానీ, అభిజిత్ దీప్కే కానీ, సౌరవ్ దాస్కి ఉద్యోగం లేదు. వాళ్ళకి ఫుల్ ఫ్లెజ్డ్ ప్రొటెస్ట్ చేయడం ఇప్పుడు కొత్త ఉద్యోగం. దాని మీద మీరు చూసారు, మొన్న ఒక US నుంచి ఒక ఇండియన్ ఫ్యామిలీ వీళ్ళకి చాలా డబ్బులు డొనేట్ చేశారు వితౌట్ FCRI. అది ఇంకో స్కామ్. అది FCRI లేకుండా $1 million $2 million ట్రాన్స్ఫర్ చేశారు వీళ్ళకి. అది ఎట్లా చేశారు, ఏ రూల్ కింద చేశారో వీళ్ళు డినై కూడా చేయట్లేదు. ఓకే, సౌరవ్ దాస్ ఇస్ నాట్ డినైయింగ్. ఒక పబ్లికేషన్కి, ఇండియాలో ఉన్న ఒక పబ్లికేషన్కి $25 million ఇచ్చారు. లెఫ్టిస్ట్ పబ్లికేషన్, ఆన్లైన్. మీరు గెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఆ పబ్లికేషన్కి ఫార్మర్ ఎడిటర్ ఆఫ్ హిందూ ఈజ్ ద హెడ్ ఆఫ్ దాట్. $25 million ఇచ్చారంట. సో రామ్ పబ్లికేషన్ హిందూది, కానీ అక్కడికి వెళ్ళింది ఇంకొక ఆయన, ఎక్స్ ఎడిటర్ ఆఫ్ హిందూ. ఓకే, సో
మనం అర్థం చేసుకోవాల్సింది అంటే పవన్ గారు, మీరు మీడియాలో ఉన్నారు, మీకు క్లయింట్ వచ్చి నాకు కొంచెం క్యాంపెయిన్ నడిపియండి ఈ సోషల్ మీడియాలో, నాకు అర్థం కావట్లేదు, ఆర్ మేము ఇంకెవరితోనే ట్రై చేసాం అది సక్సీడ్ కాలేదు. మీరు ఫస్ట్ ప్రోడక్ట్ని అనలైజ్ చేస్తారు. ఏంటి మీ ప్రోడక్ట్, దాని యూఎస్పి ఏంటి, యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఏంటి, దాన్ని బట్టి మీరు క్యాంపెయిన్ డెవలప్ చేస్తారు. ఓకే, ఈ ప్రోడక్ట్ కొనడానికి ఆయనకి మినిమం ఒక 50,000 రూపాయలైనా జీతం ఉండాలి, దానికన్నా తక్కువ ఉన్నోడు నాకు అక్కర్లేదు. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ సోషలిస్ట్ మోడల్ ఇక్కడ, మనం క్యాపిటలిస్ట్ మోడల్ అయినా మాట్లాడుతున్నాం. అప్పుడు మీరు ఆ క్యాంపెయిన్ అట్లా చేస్తారు. ఇన్స్టాగ్రామ్లో కొన్ని మంచి మోడల్స్ యూజ్ చేసి, కొంతమంది యంగ్స్టర్స్ని యూజ్ చేసి క్యాంపెయిన్ క్రియేట్ చేసి బిల్డప్ ఇస్తారు వాళ్ళకి. ఇక్కడ కూడా అదే జరిగింది. వెన్ యూఆర్ టాకింగ్ ఆఫ్, మీరు చెప్పిన దాని ప్రకారం ఇఫ్ రాంచీలో జరిగింది రాహుల్ గాంధీని టార్గెట్ చేయడము, దాంట్లో ఈ మెయిన్ థింగ్ అంటే బీజేపీది. ఇప్పుడు హేమంత్ సోరెన్ వాళ్ళ క్యాబినెట్లో ఉన్న మంత్రి చెప్పారు, మేము అన్నీ మాట్లాడుకున్నాం, 97% అయిపోయింది డిస్కషన్. అప్పుడు బీజేపీ వాళ్ళు వచ్చి దూరారు దీంట్లో. సిబిఐ ఎంక్వైరీ కావాలి. వాళ్ళకి తెలుసు హేమంత్ సోరెన్కి ఒకసారి సిబిఐ ఎంక్వైరీ వస్తే వాళ్ళ నాన్నగారితో ఏం జరిగిందో ఆయనకు చాలా క్లియర్గా తెలుసు, శిబు సోరెన్తో. అదే ఆయనతో కూడా, ఈవెన్ ఆయన కూడా అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉన్నారు కొన్ని రోజులు. సో ఇదే జరుగుతుంది వాళ్ళకి తెలుసు. నా డిస్కషన్ పాయింట్ ఏంటంటే, మనం ఒక టార్గెట్, ఒక యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఏంటి, సిజేపీ మూవ్మెంట్ ఏంటి, మనం ఈ ఎగ్జామ్ పేపర్ లీకులు ఆపాలి, దానికి రెస్పాన్సిబుల్ అయిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. రెండిటికి మోదీగా సొల్యూషన్ ఇచ్చారు. ఇది ఒకటి కమిటీని సెటప్ చేశారు నందన్ నీలకి అని, ఇంకోటి చట్టం తీసుకొచ్చారు. మూడోది కూడా మోదీ గారు చేశారు. ఏంటి, అదే రోజు రాత్రి మోదీ గారు ఆయన ఓన్ మొబైల్ ఫోన్ పెట్టి దాంట్లో ఒక వీడియో రికార్డ్ చేశారు. మనం చేస్తున్నట్లని వీడియో రికార్డ్ చేశారు. అది క్వాలిటీ అంటే ఫేస్ కొంచెం బ్లోటెడ్ అనిపిస్తుంది, మనం ఇట్లా సెల్ఫీ కెమెరా పెట్టుకొని తీస్తే 340 మిలియన్ వ్యూస్కి వెళ్ళింది, వరల్డ్ రికార్డ్. ఇప్పుడు మనం అడగవచ్చు, అంటే ఇప్పుడు ఎవరు హూ ఇస్ మోర్ పాపులర్ విత్ జెన్జీ అని అడగవచ్చు. అభిజిత్ దీప్కేనా, సిజేపీనా, సౌరవ్ దాసా, అశుతోష్ రాంకనా, రాహుల్ గాంధీనా, ఆర్ ప్రధానమంత్రి మోదీ? సో కమ్యూనికేషన్లో మీరు వాళ్ళ మెయిన్ అడ్వాంటేజ్ తీసేశారు అక్కడి నుంచి. సో అదే రోజు ఈ టేక్ డౌన్ కూడా జరిగింది, మీరు మాట్లాడారు చూడండి, ఫేస్బుక్ టేక్ డౌన్ చేశారు. ఆ టేక్ డౌన్ గురించి నేను చెప్తూ వస్తా, ఒక పాయింట్ మర్చిపోయాను అక్కడ. టేక్ డౌన్, లీగల్ టేక్ డౌన్ చేసినప్పుడు ఆ పార్టీ విల్ అపీల్ అగేన్స్ట్ ఇట్. అవకాశం ఉంటుంది అప్పీల్కి. పార్టీ అంటే హూవర్ ఇస్ పొలిటికల్ పార్టీ అనట్లేదు నేను, ఎవరైనా ఇండివిజువల్ కూడా ఉండి నేను నా వీడియో ఎందుకు తీశారని చెప్పి ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. వాళ్ళు కూడా ఒక ఆపర్చునిటీ ఇస్తారు, యూ కెన్ ఒక ఫీడ్బ్యాక్ లైన్ లాగా ఇస్తారు అన్నమాట. సో మనం ఏం చెప్తాం, దాంట్లో ఏం తప్పలేదు, ఏం లేదని చెప్తాం. ఇన్ కేసు మోదీజీ పొద్దున 1 గంటకు డౌన్ చేసి పొద్దున 5 గంటలకు తీశారు, వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చారు రిటర్న్. లీగల్ టేక్ డౌన్ ఇంతసేపు జరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రధానమంత్రి అకౌంట్, దానికి ఒక మేనేజర్ ఉంటాడు ఫేస్బుక్ సైడ్ నుంచి, వాళ్ళ అకౌంట్ సైడ్, ట్విట్టర్ కానీ వాళ్ళ అకౌంట్ సైడ్ ఒక మేనేజర్, వాళ్ళు మెయిన్ అకౌంట్ మేనేజర్ ఉంటారు. అండ్ నౌ దే సేయింగ్ వీల్ హ్యావ్ అ 2-step ప్రాసెస్. ఒక్క మేనేజర్ అప్రూవ్ చేస్తే కాదు, ఇంకో సీనియర్ పర్సన్ అప్రూవ్ చేయాలి. మోదీ గారు లాంటి అకౌంట్స్ని మేము మొదట చేయాలని చెప్పి, అంతా కరెక్టే చెప్పిన దాంతో. అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, సోషల్ మీడియాలో ఉన్న మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్, అదే పెద్ద ప్రాబ్లం. ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ కాదు, మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్, ఫేక్ న్యూస్. అదే మనం చూస్తున్నాం ఇప్పుడు. డీప్ ఫేక్స్ స్కామ్లు అయితే విపరీతంగా, బ్యాంక్ స్కామ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు కూడా రోజు మీరు పేపర్ ఓపెన్ చేయగానే పేజ్ 5, పేజ్ 7లో ఎవరిదో 80 లక్షలు పోయింది, ఇంకోటి 60 లక్షలు పోయిందని న్యూస్ వస్తూనే ఉంటుంది. ఈ డీప్ ఫేక్స్ యూజ్ చేసి చాలామంది, నిర్మలా సీతారామన్ గారు ఒక స్కీమ్ అనౌన్స్ చేశారని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశారు, మీకు గుర్తుంటుంది కొన్ని రోజుల ముందు. తర్వాత పిఐబి దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేశారు, నిర్మలా సీతారామన్ ఆఫీస్ కూడా ఫ్యాక్ట్ చెక్ చేశారు. ఇది ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో డీప్ ఫేక్స్ కానీ, ఏం చెప్తారు, ఫోటోగ్రాఫ్స్ మ్యానిపులేట్ చేసిన ఫోటోగ్రాఫ్ కానీ ఇదంతా వాడుకుంటున్నారు. మార్ఫింగ్ కూడా. గవర్నమెంట్ ఏమంటున్నారంటే, దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ప్రొవైడర్, ఎవరు చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళేమంటాను, మాకు సేఫ్ హార్బర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, మీరు ఉంటారు. ఏంటి, నేను ఒక ప్లాట్ఫామ్, నా ప్లాట్ఫామ్లో ఎవడొచ్చి ఏం సర్వ్ చేస్తాడో నాకు తెలియదు. తినడానికి కొంతమంది కూర్చున్నారు, వాళ్ళు తింటున్నారు, వెళ్తున్నారు. ఐఎమ్ ఓన్లీ గివింగ్ 1 టేబుల్ అండ్ చైర్. దానికి నన్ను ఎందుకు రెస్పాన్సిబుల్ హోల్డ్ చేస్తారు? మీరు తీసేస్తా ఉంటున్నారు కదా సేఫ్ హార్బర్. తీసేశారు. బికాజ్ ఎందుకు తీశారు అర్థం చేసుకోవాలి మనం. మెనీ పీపుల్ డోంట్ హ్యావ్ ద క్లారిటీ రిగార్డింగ్ దట్. వీళ్ళు ఏం చేశారంటే డబ్బులు తీసుకొని బూస్ట్ చేశారు చూడండి, అప్పుడు మీకు సేఫ్ హార్బర్ లేదు. కరెక్ట్.
సేఫ్ హార్బర్ ఎప్పుడుంది, ఎవడో వచ్చి పెట్టాడు నాకు తెలియదు. ఇది తెలుసు, మీరు డబ్బులు తీసుకుంటున్నారు వాడి దగ్గర నుంచి, దెన్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కంటెంట్. కరెక్ట్. ఓకే, యూ కెనాట్ క్లెయిమ్ ఇన్నోసెన్స్. నాకు తెలియదు సెక్షువల్ ఎక్స్ప్లిసిట్ కంటెంట్ ఉందో, లేకుంటే ఏదైనా ఫైనాన్షియల్ ఫ్రాడ్ కంటెంట్ ఉందో, లేకుంటే డీప్ ఫేక్ వీడియోస్ యూజ్ చేస్తారు, నాకు తెలియదని మీరు చెప్పలేరు, ఎందుకంటే యూ చెక్డ్ ఇట్. అంటే రేపు ఎటువంటి క్రైమ్ జరిగినా కూడా వాళ్ళు బాధ్యులు అవుతుంటారు ఇంకా. ఎస్. ఇవాళ ఇంకొక న్యూస్ వచ్చింది, ఆస్ట్రేలియాలో, మిగతా చోట్లలో, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఇప్పుడు మీరు ఒక న్యూస్ పబ్లిష్ చేశారండి పాపులర్ టీవీలో, వైరల్ అయింది, 2 లక్షల మంది చూశారు. దాన్ని తీసి గూగుల్ అదే న్యూస్ వాళ్ళ దాంట్లో వేసుకుంటారు. మీరు ఇచ్చిన న్యూస్ది రియల్ ఎస్టేట్ క్రాష్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి వీడియో చేస్తారు, చాలా బాగా మీకు వెళ్ళింది అది. ఆ న్యూస్ వేస్తారు, మీకేమైనా డబ్బులు వస్తుందా దాని నుంచి? లేదు కదా. వాళ్ళు సంపాదిస్తున్నారు, ఎందుకు? సైట్లో గూగుల్ యాడ్ చేస్తున్నాడు, మీకు అది క్లిక్ చేయగానే యూట్యూబ్కి వెళ్తుంది, యూట్యూబ్ రెవెన్యూ మీకు వస్తుంది, దట్ ఈస్ ఆల్ ఫేర్. వీళ్ళేమంటున్నారు, గూగుల్ అండ్ అదర్ సర్వీస్ ప్రొవైడర్స్, మేము మీ వ్యూవర్షిప్ని ఇంక్రీజ్ చేస్తున్నాం మా ప్లాట్ఫామ్ యూస్ చేసుకొని. కానీ ఆస్ట్రేలియా ఏమంటున్నారు, మీరు ఆ న్యూస్ వాడుకుంటున్నారు, మీరు మీ ప్రేక్షకులను ఎట్లా తీసుకొస్తున్నారు, మీ వ్యూవర్స్ని ఎట్లా తీసుకొస్తున్నారు, దట్ యూ కమ్ టు మై సైట్ యూ కెన్ ఫైండ్ వాట్ యూ వాంట్. ఈ మన చాట్ జీపీటీ, మిగతా ఏఐ వచ్చే ముందు మన గూగుల్ వాజ్ అ సేవియర్ ఫర్ అస్. ఏ సబ్జెక్ట్ అయినా అక్కడ వెళ్ళి ఇంకొకటైనా గూగుల్లో ఒక 40-50 ఒక్కొక్క కేసులో 200-300 ఆప్షన్స్ వస్తుంది. ఇప్పుడు ఏఐలో మనకు ఆ ప్రాబ్లం లేదు. ఏఐ ఏం చేస్తారు, మీరు ఒక సబ్జెక్ట్ మీద టెల్ మీ మోర్ అబౌట్ ద రాంచీ ప్రొటెస్ట్ అనగానే ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి ఒక ఆర్టికల్, టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి ఒక ఆర్టికల్, మింట్ నుంచి ఒక ఆర్టికల్, దైనిక్ జాగరణ నుంచి ఒక ఆర్టికల్, ఇదన్నీ లైన్గా వస్తుంది. దానిపైన దే గివ్ ఎ సినాప్సిస్. ఇదంతా ఏ బేస్డ్. మనం డబ్బులు, ఇండియన్ ఎక్స్ప్రెస్ డబ్బులు ఎక్కడ పోయినా, మీరు ఆ న్యూస్ వాడుకుంటున్నారు. సో దే ఆర్ సేయింగ్ పే అస్ నౌ, నాకు డబ్బులు కావాలి, మీరు మా కంటెంట్ వాడుకుంటారు. కంటెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దానికోసమే మనం చూసాం, అభిజిత్ దీప్కే కానీ, అశుతోష్ రాంకా కానీ, సౌరవ్ దాస్ అండ్ వాళ్ళ ఎంటైర్ టీమ్ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ సోషల్ మీడియా టీం కోసం పనిచేస్తారు ఎన్నో సంవత్సరాల నుంచి. వాళ్ళకి దీని కాన్ఫిగరేషన్ చాలా బాగా తెలుసు, వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు దట్ ఫస్ట్ డే 0 నుంచి 2 లక్షలకి వెళ్ళినప్పుడే అందరికి డౌట్ వచ్చింది, ఎట్లా ఇది ఇంక్రీజ్ అయింది సడన్గా అని చెప్పి. ఇన్స్టాగ్రామ్లో మధ్యలో బ్లాక్ కూడా అయిందంటుంది. ఎస్, దాని ఇట్లా బ్లాక్ ఎందుకు బ్లాక్ చేశారు? ఒక్కసారి అబ్నార్మల్ ఇంక్రీజ్. ఇంకోటి ఏంటి, బాట్స్ యూస్ చేస్తారు వీళ్ళు, విచ్ ఇస్ ఇల్లీగల్ టెక్నికలీ. బాట్స్ ఆర్ ఇన్ఫ్లేటింగ్, ఒక నంబర్స్ ఇన్ఫ్లేట్ చేస్తారు వాళ్ళు. అది కూడా వీళ్ళు బయట నుంచి ఉన్న బాట్స్ యూస్ చేస్తారు, ఇండియాలో ఉన్న బాట్స్ యూస్ చేయలేదు. ఇది పవన్ గారు ఇంకొక మేజర్ ఇష్యూ, యూజింగ్ ఆఫ్ బాట్స్. ఇది మన సోషల్ మీడియాలో చాలా మటుకు ఇన్ఫ్లేట్ చేస్తున్న నంబర్స్ కూడా చూపిస్తుంది. కొంతమంది వచ్చి అడుగుతారు, పవన్ గారు మీకు 10 లక్షల వ్యూలు కావాలని అడుగుతారు. ఎస్ అనగానే పేమెంట్ ఇచ్చేసేయండి, ఏంటి తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, అర్మేనియా, అక్కడి నుంచి వస్తాయి. మీరేమో ప్రోడక్ట్ ఇండియాలో ఉంది, ఉండదు. వాడంటే ఫోన్ చేసి, నాకు ఒక కాల్ రాలేదు ఇప్పుడు దాకా అంటాడు. అరే సార్ మీకు 10 లక్షల వ్యూస్ వచ్చింది సార్ అంటాడు. అరే నాకు ఒక్క కాల్ రాలేదే. ఇది రీజన్. సో మనం ఈ అనలైజ్ చేసినప్పుడు ఫస్ట్ డే వీళ్ళు 23 లక్షలకి వెళ్ళినప్పుడు ఒక 2-3 ఈ నెట్లో కొంతమంది దీన్ని డెడికేటెడ్గా ఉన్నారు, ఇట్లాంటి అనలైజ్ చేసేవాళ్ళు. వాళ్ళు బ్యాక్ ఎండ్కి వెళ్ళి అనలైజ్ చేస్తే దీంట్లో ఆల్మోస్ట్ 62% బయట నుంచి అకౌంట్స్, పాకిస్తాన్, టర్కీ, ఈ చెప్పినట్లు ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, అక్కడి నుంచి బాట్స్ యూస్ చేసుకొని వీళ్ళు నంబర్స్ ఇంక్రీజ్ చేశారు. దానికోసం చూడండి, వాళ్ళకి ఇనీషియల్ ఇన్స్టాగ్రామ్లో వచ్చిన రెస్పాన్స్ ఇప్పుడు రావట్లేదు. వాళ్ళ అజిటేషన్ నడిచినప్పుడు వాళ్ళ దాని సైట్ నుంచి పెడుతుండే వాళ్ళు, దానికి మస్తు వ్యూస్ వస్తుండే, 10 లక్షలు, 20 లక్షలు. ఇంకోటి అబ్జర్వ్ చేశారా మీరు, ధ్రువ్ రాతి వీడియోస్ రిలీజ్ అయినాక ఒక 5 నిమిషాల లోపలే 10 లక్షల వ్యూస్ వస్తాయి, విచ్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే మీకు తెలిసిందే, యు ఆర్ ఇన్ దిస్ మీడియా ఇండస్ట్రీ ఫర్ అ లాంగ్ టైం. మీకు ఒక వీడియో వ్యూ రావాలంటే ఒక సర్టన్ నెంబర్ ఆఫ్ మినిట్స్ చూసిన తర్వాతనే ఆ వ్యూ రిఫ్లెక్ట్ అవుతుంది వాచ్ టైం మీద. ఏదో క్లిక్ చేసి చూసి వెళ్ళడం కాదు, అది సపరేట్ వ్యూస్ ఉంటుంది. కానీ వాచ్ టైం మీరు చూస్తే వాచ్ అవర్స్ ఉండదు, వ్యూస్ ఉంటుంది అంతే. ఇది అగైన్ ఇస్ అ స్కామ్. ఇది వీళ్ళు చేశారు. ఇక్కడ ధ్రువరాతి అన్నారు కాబట్టి ఆయన కూడా ఇండియాలో బ్లాక్ చేశారు కదా వీడియో. అది ఒక రిలీజియస్ దాని మీద, ఆయన మొత్తం సైట్ ఎప్పుడో బ్లాక్ చేయాలండే. బికాజ్ ఆయన పెడుతున్న వీడియోలు చూస్తే మోదీ గారి మీద, బీజేపీ మీద, అందరి మీద ఆయన ఎవరు నచ్చరో ఆయన మీద చేస్తూనే ఉంటాడు వీడియోలు.
ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది కమ్స్ విత్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. ఆర్టికల్ 14 ఇప్పుడు అంటారు యువర్ ఫ్రీడమ్ అండ్ వేర్ మై నోస్ బిగిన్స్. అక్కడ దాకా మీకు చేయి వస్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తే దాన్ని మారిపోతుంది రిలేషన్షిప్. సో ఫ్రీడమ్ అనేది మీరు మిస్యూజ్ చేయకూడదు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక క్యాంపెయిన్ నడిపించారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. సో ధర్మేంద్ర ప్రధాన్ వాజ్ ట్రెండింగ్ ఆల్ త్రూ. మీరు ఏ దాంట్లో ధర్మేంద్ర ప్రధాన్ కొడితే కూడా మీకు వచ్చేస్తుండే. దెన్ వాజ్ నీట్, దెన్ వాజ్ సిజేపీ. ఇట్లాంటి సర్టన్ కీవర్డ్స్ యూజ్ చేసి వీళ్ళు దీన్ని కంప్లీట్గా మ్యానిపులేట్ చేశారు. ఒక టైంలో ప్రధాని కన్నా ప్రధాన వీడియోలు ఎక్కువ వచ్చాయి. అదే అంటున్నా. సో ఆ స్ట్రాటజీ ఉండేది. కానీ ద మూమెంట్ ద అజిటేషన్ వాజ్ ఓవర్, ఏ న్యూస్ లేదు. సోనం వాంగ్చుక్ డింట్ హ్యావ్ సో మచ్ ఆఫ్ రీచ్ అస్ దిస్ ఫెలోస్ హ్యాడ్. అవును, ఆయనకు పాప ఎక్కువ రాలేదు, ఆయనకి ఆర్గానిక్ ఉండే, ఆయనకి అంతే, ఇన్ఆర్గానిక్ లేకుండే. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు జార్ఖండ్ గురించి మాట్లాడుతూ అందరు ఇప్పుడు ఎన్డీటీవీ వాళ్ళు కూడా ఒక స్టోరీ చేశారు. నేను చేసిన తర్వాత ఒక 6 hours తర్వాత సంథింగ్ వెరీ సిమిలర్ కేమ్ అవుట్. వాళ్ళు కూడా ఇదే ప్రశ్న అడిగారు, ఎందుకు వ్యూవర్షిప్ లేదు, ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ దీన్ని బ్లాక్ చేస్తున్నారని చెప్పి ఎన్డీటీవీ ప్రూవ్ చేశారు. దట్ దే ఆర్ బ్లాకింగ్ రాంచీ హ్యాండిల్స్. రాంచీ నుంచి వస్తున్న వీడియోని బ్లాక్ చేస్తున్నారు, అలోగ్రిథం యూజ్ చేశారు. నేను చెప్పలేదు, మీరు చెప్పలేదు, ఎన్డీటీవీ ఈస్ టెలింగ్. దాని తర్వాత 2-3 ఇంకా ఇంగ్లీష్ ఛానల్స్ కూడా పికప్ చేశారు ఆ న్యూస్, దట్ మెటా ఈస్ ప్లేయింగ్ విత్ దిస్ ఇన్స్టాగ్రామ్. దీనికి కూడా మీరు డబ్బులు ఇవ్వచ్చు ఇల్లీగల్గా, రీచ్ తగ్గించడానికి కూడా. ఓకే, రాంచీ నుంచి పోలీసు వాడు పోరోని కొడుతున్న ఫోటో వస్తే దాన్ని వీళ్ళు పెంచేస్తారు ఇమీడియట్గా. జరిగింది కూడా. మన టియర్ గ్యాస్ కొట్టారు, లాఠీ చార్జ్ చేశారు. రాహుల్ గాంధీ ఏమన్నారు, ఐ కండెమ్ ద లాఠీ చార్జ్ అన్నారు. ఎందుకు, జార్ఖండ్లో జరిగింది, వాళ్ళ గవర్నమెంట్ ఉంది అక్కడ, కోయిలిషన్ గవర్నమెంట్. ఢిల్లీలో జరిగినప్పుడు అమిత్ షా గారు రాజీనామా చేయాలి లాఠీ చార్జ్కి. ఎవరు ఆర్డర్ చేశారు లాఠీ చార్జ్? మళ్ళీ ఆ ప్రశ్నలు రాంచీలో ఎందుకు లేదు? రాంచీలో కూడా మీరు అడగాలి కదా, వై దెర్ ఇస్ నో ఏం చెప్తారు అథారిటీ, ఎవరు ఇచ్చారు లాఠీ చార్జ్కి ఆథరైజేషన్? టియర్ గ్యాస్ ఫైర్ చేయడానికి ఎవరు ఇచ్చారో అది తెలిసిందే, పెద్ద రాకెట్ సైన్స్ అక్కర్లేదు దానికి. లాఠీ చార్జ్ చేయాలంటే ఆ కమాండ్లో ఉన్న ఇన్స్పెక్టర్ లాఠీ చార్జ్ ఇవ్వచ్చు, ఆర్డర్ ఇవ్వచ్చు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటే కమిషనర్ వాళ్ళు ఇస్తారు, లేకుంటే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, లేకుంటే ఇంకెవరైనా లోవర్ లెవెల్ ఆఫీషియల్ ఉంటే కూడా వాళ్ళు ఇవ్వచ్చు. ఈవెన్ టియర్ గ్యాస్ కూడా, ఫైరింగ్ కాదు కదా, ఫైరింగ్ వచ్చేదాకా ఇట్ హ్యాస్ టు బి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, లేకుంటే ఆ లెవెల్లో ఉన్న సీనియర్ మోస్ట్ ఆఫీషియల్. ఒక సిచ్యువేషన్ అట్లా వచ్చినప్పుడు ఫైరింగ్ ఎందుకు జరిగింది, టియర్ గ్యాస్ ఎందుకు కొట్టారు, ఇదే రాంచీలో జరిగినప్పుడు ఎవరు అడగట్లేదు ఎందుకు? అక్కడున్న పిల్లలు ఏంటి, వీళ్ళు చిల్డ్రన్ ఆఫ్ ఎ లెసర్ గాడ్, వీళ్ళు సిటీలో ఉన్న 5-star కల్చర్లో కాఫీ షాప్లో తిరిగే పిల్లల కోసమేనా ఈ సోషల్ మీడియా అంతా? రాంచీలో ఉన్న పిల్లలు కాదా? వాళ్ళకున్న ప్రాబ్లం వాళ్ళకి లేదా? ఈ ప్రకాష్ రాజు, ఈ ఫిలిం స్టార్స్ వీళ్ళందరూ వచ్చారు చూడండి అక్కడికి, వాళ్ళు ఒక్కడు కూడా కనిపించట్లేదు. ఈ అరవింద్ కేజ్రీవాల్ కనిపించట్లేదు అక్కడ, దీప్కి అక్కడికి వెళ్ళలేదు. ఒక కమ్యూనిస్ట్ అమ్మాయి వెళ్ళి ఏదో స్పీచ్ చేయగానే వాళ్ళందరూ గుర్తుపడేస్తారు, ఆమెను కిందకి దింపేశారు. దిస్ ఈజ్ వాట్ ఐమ్ సెయింగ్, ఇట్స్ అ డెలిబరేట్ అటెంప్ట్ పవన్ గారు, వేర్ మీకు కావాల్సిన న్యూస్ని మీరు పంపప్ చేస్తారు, మీరు మోదీ గారిని రన్ డౌన్ చేయాలంటే అట్లాంటి వీడియోస్ తయారు చేస్తారు. రాంచీలో ఉన్న పిల్లల కోసం దేర్ ఇస్ నో జస్టిస్ బీయింగ్ డన్, అది జరగాల్సింది. ఈ జార్ఖండ్ ఉద్యమం తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతోంది అంటే మోడీ షా వాళ్ళ ప్లాన్ ఏంటి, హేమంత్ సోరెన్ భవిష్యత్ ఏంటి, ప్రతిపక్షాల పరిస్థితి ఏంటి? పార్లమెంట్ ఇవాళ సైనైడ్ అడ్జర్న్ అయిపోయింది, ఏ న్యూస్ ఉండదు. మీకు నాకు పెద్ద ప్రాబ్లం, టాపిక్లు దొరకాలంటే ఇప్పుడు. ఓకే, ఇది ఇష్యూ, ఇది పార్లమెంట్ ఉన్నదాకనే గొడవ ఉంటుంది. ఏ రోజు పార్లమెంట్ అయిపోయిందో అందరూ చలో లెట్స్ గో, అయిపోయింది అంత దులిపేసుకొని అందరు వెళ్ళిపోతారు. నో న్యూస్ నెక్స్ట్ 5 days, నెక్స్ట్ 1 week, నెక్స్ట్ 10 days ఏం ఉండదు. పాప ఈ జార్ఖండ్ పిల్లల ప్రాబ్లం కూడా అదే. మూమెంట్ దిస్ గోస్ అవుట్, దట్ ఈస్ ఆల్సో అవుట్. వాళ్ళ న్యూస్ కూడా అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోతుంది. కానీ మై సింపతీస్ విత్ దమ్, ఎందుకంటే అది మనం బెంగాల్లో చూసాం. బెంగాల్లో ఉన్న డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా ఏడుచుకున్నారు లాస్ట్లో, మేము తప్పు చేశాం. కానీ అందరు 25,000 మంది డబ్బులు ఇవ్వలేదు కదా. కానీ సుప్రీంకోర్టు ఏమన్నారు, వీ కెనాట్ డిటర్మైన్ హూ హెస్ గివెన్, హూ హెస్ నాట్ గివెన్, ఎవరు లంచం ఇచ్చారో ఎవరు ఇవ్వలేదని మేము ఇక్కడ కూర్చొని డిసైడ్ చేయలేం, ఇండివిజువల్ కేస్ బై కేస్. సో మొత్తం ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తున్నాం. నీట్ లాగానే ఇప్పుడు నీట్లో జరిగింది ఏంటి, కొంతమందికి పేపర్ వచ్చింది, లంచం ఇచ్చి తీసుకున్నారు. సరే, ఆ కొంతమందిని డిస్క్వాలిఫై చేయొచ్చు కదా, ఎవరెవరికి వచ్చిందో వాళ్ళ ర్యాంక్ తీసేసేయండి అండ్ డిబార్ దమ్ ఫ్రమ్ రైటింగ్ అగైన్.
దట్ వుడ్ బీన్ వన్ సొల్యూషన్. కానీ గవర్నమెంట్ అండ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళ థింకింగ్లో ఏమో ఆలోచించారంటే వద్దు, క్యాన్సిల్ చేసి అందరికి మళ్ళీ రాపిద్దాం అందరితో. దాంతో ఒక 15-16 మంది పిల్లలు సూసైడ్ చేసుకున్నారు, టెన్షన్ తట్టుకోలేక. సో ఐదర్ వే ఇట్ ఈస్ రాంగ్. ఫస్ట్ లీకేజ్ జరగకూడదు, లీకేజ్ జరిగితే మీరు దానికి కావాల్సిన ఏం సిట్యుయేషన్ ఏం తీసుకున్నారు. మధు బంగారప్ప కర్ణాటకలో ఈజ్ నాట్ రిజైనింగ్. ఆయనకి దాంతో సీఎం అన్నారు, మీరు అది వినుంటారు. దట్స్ వెరీ అట్రాషియస్ స్టేట్మెంట్ మన ముఖ్యమంత్రి గారిది, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారిది. ఏమన్నారు, మీరు కూడా ఢిల్లీ లాగానే 25 రోజులు నిరాహారం చేయండి, దాని తర్వాత మేము లాఠీచార్జ్ చేస్తాం, దాని తర్వాత మనం మాట్లాడదాం ఆయన అన్నారు. ఓపెన్లీ హీ సెడ్ ఇట్, యూ ఫాస్ట్ ఫర్ 25 days, దెన్ ఐ విల్ లాఠీచార్జ్ యూ, దెన్ వీ విల్ టాక్. కానీ మధు బంగారప్ప రిజైన్ చేయరు, రాజీనామా చేయరు అని క్లియర్గా చెప్పేశారు. అక్కడేమో మీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఇక్కడ ఈయన చేయక్కర్లేదు. పంజాబ్లో ముఖ్యమంత్రి అంటే పేపరే లీక్ కాలేదు అంటున్నారు, వాళ్ళ కొలీగ్స్ అంటున్నారు లీక్ అయింది సార్ అంటున్నారు, పిల్లలు ప్రొటెస్ట్ చేస్తున్నారు రోడ్డు మీద అని. అప్పుడు అక్కడ సేమ్ యాజ్ యూజువల్ అరవింద్ కేజ్రీవాల్ లేరు, మన ఈమె ఆమె పేరంటే అతిషి మర్లేనా లేదు, ఎవరు లేరు అక్కడ ప్రొటెస్ట్ చేయండి పిల్లలతో. ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, అక్కడ పిల్లలు ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఎగ్జామ్ రాసిన వాళ్ళు, దట్ ఈస్ జాబ్ కోసం ఎగ్జామ్ రాసిన వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. కానీ ఒక్కటే ఢిల్లీ బిల్డప్, ఢిల్లీలో జరిగింది చాలా పెద్ద న్యూస్. దిస్ ఇస్ ప్యూర్ సోషల్ మీడియా. దానికోసం ఎప్పుడు చాలామంది నా దగ్గర అడిగారు, దీనికి ప్రభావం ఎలక్షన్ మీద ఎట్లా ఉంటుంది అంటే, నేను చెప్పి ఒక్క ప్రభావం ఉండదు, చూస్తూనే ఉంటారు అంతే, అన్నీ మర్చిపోతారు. కొత్త ఇష్యూ వస్తుంది, వారం లోపల పబ్లిక్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్ ఇండియాలో. అప్పుడైపోయింది, ఇంకా కొత్తది ఏదో మొదలవుతుంది, దాని అంటే పడతారు అందరు కలిసి, ఇది మర్చిపోతారు.